నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, తల్లిదండ్రులు కుమార్తె మీద మెయింటెనెన్స్ కేసు వేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్న హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు శ్రీకాంత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రుల బాగోగులు, వారి పోషణ, వారి బాధ్యతలను పట్టించుకోకపోతే ఆ వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారంగా కుమార్తె మీద, కుమారుల మీద మెయింటెనెన్స్ కోరుతూ కేసు ఫైలు చేయవచ్చు. కుమార్తెలు తల్లిదండ్రుల వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కును ఏ పద్ధతిలో అయితే కలిగి ఉన్నారో అదే పద్ధతిలో తల్లిదండ్రుల యొక్క పోషణ యొక్క బాధ్యతను కూడా పంచుకోవాలన్న ఉద్దేశంతో న్యాయస్థానము ఈ కేసులో చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులకు కనుక ఇబ్బందులకు గురి చేస్తే ఆ తల్లిదండ్రులు న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసిన లేదా సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారంగా ఆర్డీఓ గారి వద్ద దరఖాస్తు చేసిన ఆ ఇంటిని, ఆ వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నటువంటి ఇంటిని వదిలి వెళ్ళిపోమని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చే అధికారము ఆర్డీఓ గారికి, అలాగే చట్ట ప్రకారంగా న్యాయస్థానం కూడా వాటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలియవచ్చు. సో ఇలాంటి అంశాలను మీకు తెలియపరచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకం వివరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.